హైదరాబాద్లో నందనవనంలో ఉన్నటువంటి జేఎన్ఎన్యూఆర్ఎం డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్ నుండి సరూర్ నగర్ మండల ఆఫీస్ వరకు బాధితులు నిరసన ర్యాలీ నిర్వహించారు. 2018లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వీరికి ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుండి తమని ఇళ్లలోకి రాకుండా కబ్జాదారులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. తమ ఇళ్లను ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులను ఖాళీ చేయించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు బాధితుల ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు. ఇది వచ్చేసి సిపి గారికి ఇచ్చిన కాపీ. ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ ఇచ్చిన మెమో తీసుకోమంటే కూడా కనీసం మెమో కూడా తీసుకోరు. చూడండి సార్, ఈ బుక్ మొత్తం కంప్లీట్ ఆర్డర్ కాపీ వచ్చినప్పుడు కూడా ఆర్డర్ కాపీ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మేము గత 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. 2018 నుంచి 6 సంవత్సరాల నుంచి కఠోరమైన అంటే కబ్జాకు గురి అయినాయి. 20 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టి 6 సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరిగి గత 2 సంవత్సరాల క్రితం ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు మాకు అంటుండే మాకు కూడా ఎక్కడో జాగా ఇప్పిస్తే మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళకు కూడా రోడ్డు మీద వేయకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా అధికారులు కూడా వాళ్ళకు 427 మందికి వేరే కాడ పట్టాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు యొక్క చొరవతో ఆ 427 మందిని వేరే కాడ పట్టాలు ఇచ్చినారు. కానీ ఇప్పుడు ఆ 427 మంది ఆ ఇల్లులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు మాకిచ్చిన ఇళ్లను కూడా అనుభవిస్తున్నారు. అందుకే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే మేము రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మమ్మల్ని సార్ని వెళ్ళి కలిసినప్పుడు ఖచ్చితంగా మీ ఇల్లులు మీకే ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అభయహస్తం ఇచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఖచ్చితంగా దీన్ని నేను మీకు హామీ చేస్తానని చెప్పేసి మాటిచ్చినారు. ఈరోజు అధికారులను అడగడానికి తహసీల్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చినాము.